హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం గురించి తెలుసుకుందాము. శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలంలోని ముఖలింగే గ్రామంలో ఉంది. ఇది శ్రీకాకుళం నుండి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి చెందిన ముఖలింగేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కన్నుల పండుగ చేస్తాయి. ఈ గ్రామం మామిడి తోటలు, శోభాయమానంగా అగుపించే కొబ్బరి తోటలకు ఆలవాలం. దేవాలయ పరిసరంలో ఉన్నంతసేపు భగవంతునిపై భక్తి ప్రవర్తనలతో పాటు మనసు ఆహ్లాదం కలుగుతుంది. ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానిగా ఉన్నత దశను అనుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తెలిసింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏ శాసనంలోనూ ఈ ఊరు పేరు ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగ నగరం, కళింగ దేశ నగరం, కళింగవాణి నగరం, నగరపువాడ, త్రిలింగ నగరం మొదలైన పేర్లతో ఉంది. ఇంకా ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాము. శ్రీ ముఖలింగం పేరులోనే చక్కని అర్థం ఉంది. శ్రీ ముఖలింగం అనే పదానికి పరమేశ్వరుడు లింగ రూపంలో కనిపించుట అని అర్థము. ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది. దేవాలయం గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిబిరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీముఖలింగేశ్వరుని ఆలయానికి పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. భక్తులు శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. శ్రీముఖలింగేశ్వరంలోని 3 చోట్ల ముక్కోణపు ఆకారంలో 3 ఆలయాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన ఆలయం ముఖలింగేశ్వర ఆలయం. ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ముదుకేశ్వర ఆలయం చుట్టూ సుందరమైన క్యూ కాంప్లెక్సు, పచ్చని మొక్కలతో సుందరమైన పార్కు ఏర్పాటు చేశారు. దీనికి అభిముఖంగా కొంత దూరంలో భీమేశ్వర ఆలయం ఉంది. ఈ 2 ఆలయాలకు కాస్త దూరంలో ఊరి ప్రథమార్థములో అధునాతన వాస్తు పద్ధతిలో అద్భుత సోయగాలు కురిపిస్తూ సోమేశ్వర ఆలయం భక్తులకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ఇందులో ప్రతిష్ఠితమైన లింగాన్ని శ్రీముఖలింగేశ్వరుడు అంటారు. ఈ ఆలయంపై సుమారు 100 సంవత్సరాల క్రిందట పిడుగు పడినప్పుడు ఆలయ శిఖరం దెబ్బతినగా దానిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వారు పునరుద్ధరించారు. ప్రస్తుతం ఈ 3 ఆలయాల్లోనూ శిల్పకళా సంపద చూపర్లను కనువిందు చేస్తుంది. ఈ ఆలయం చాణుక్యుల శిల్పకళా వైభవానికి దర్పణం పడుతుంది. ఈ ఆలయాలు శాలివాహన శకము 573 నుంచి 1058 సంవత్సరాల మధ్యకాలంలో నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఒకప్పుడు హిమాలయాల మీద గొప్ప వైష్ణవ యాగం జరిగింది. ఆ యాగాన్ని చూడటానికి గంధర్వరాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు. ఆ హిమాలయాల మీద ఉండే శబరకాంతలు కూడా ఆ యాగం చూడటానికి వచ్చారు. శబరకాంతల సౌందర్యం చూసి గంధర్వులు కామవశీభూతులయ్యారు. అది గమనించిన వాసుదేవ మహర్షి కోపగించుకొని సభా మర్యాదను అతిక్రమించారని, దోషానికి మీరంతా శబర జాతిలో జన్మించండి అని శపించాడు. గంధర్వులంతా శబరులుగా జన్మించారు. వారి నాయకుడైన చిత్రగ్రీవుడు శబర నాయకుడిగా జన్మించాడు. అతని రాణి చిత్తి, 2వ భార్య చిత్కళ, ఈమె శివభక్తురాలు. ఈ రాణులిద్దరికీ ఒక్క క్షణం పడేది కాదు. చీటికి మాటికి కీచులాడుకునేవారు. ఒకరోజు చిత్తి తన భర్త వద్దకు చేరి, నీతో ఉంటే నేనైనా ఉండాలి, లేదా చిత్కళైనా ఉండాలి, ఏదో ఒకటి తేల్చి చెప్పమని అడిగింది. అప్పుడు శబరనాయకుడు పట్టపురాణి అయిన చిత్తిని వదులుకోలేక తన 2వ రాణి అయిన చిత్కళను పిలిచి తమ వాకిటిలో ఉన్న ఇప్ప చెట్టు కొమ్మలు 2 వంచి రాలిన పువ్వులు ఏరుకుని వాటిని అమ్ముకొని బ్రతకమన్నాడు. ఆ మహాసాధ్వి అయిన చిత్కళ భర్త మాటకు ఎదురు చెప్పలేక ఇప్ప చెట్టు కొమ్మలు 2 వంచి ఆ రాలిన పువ్వులు రోజు ఏరుకున్నది. అయితే ఆమె శివభక్తురాలు కాబట్టి శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేవి. చిత్కళ ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతుండేది. ఈ సంగతి తెలిసి చిత్త అసూయ చెందింది. చిత్కళ్ళతో గొడవకు దిగింది. విసుగు చెందిన శబరనాయకుడు సౌతుల గోడునకు ఆ ఇప్ప చెట్టే కారణమని తెలిసి ఆ ఇప్ప చెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు మహాశివుడు రౌద్రాకారంలో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు. అది చూసిన శబరనాయకుడు మూర్ఛపోయాడు. దీనికంతటికీ చిత్కలయే కారణమని తలచిన శబరులంతా కలిసి చిత్కలను చంపడానికి సిద్ధపడ్డారు. అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమే శబర రూపులైన ఆ గంధర్వులకు శాప విముక్తి అనుగ్రహించాడు.
ఆ విధంగా మధుక వృక్షంలోని సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడిగా వెలిశాడు. ఈ ఆలయంలో గర్భాలయం కాక 8 వైపులా 8 లింగాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు వారాహిదేవి. సప్తమాతృకలలో ఈమె ఒకరు. మిగిలిన వారు బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడ శిల్పాలలో వరాహ అవతారం, వామనావతారం, సూర్య విగ్రహం లాంటివి ఉండటం విశేషం.